హాయ్ అండి. ఇవాళ నేను పచ్చిమిరపకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్తో చట్నీ, ఉల్లిపాయలు వేసి చేయాలి. ఇవేమో ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర, ఇవి పోపు దినుసులు. నేను వేస్తే ఒక స్పూన్ ధనియాలు కూడా వేస్తాను. ఇందులో నేను వేయలేదు, నేను వేస్తే అవి కూడా వేస్తాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి లాస్ట్లో వేయాలన్నమాట. ఇవేమో మనం పచ్చళ్ళలో వేయాలి. ఇంత ఇంత చింతపండు కంపల్సరీ ఉండాలండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు ఉండాలి. నేను పచ్చిమిరపకాయ పచ్చడి కాబట్టి కంపల్సరీ ఇన్ని పచ్చిమిరపకాయలు ఉండాలి. సో ఇవన్నీ నేను మీకు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించేశాను. సో మీరు ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి మాత్రం. దోశల్లోకి, పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఇడ్లీలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. సో నేను దీని ప్రాసెస్ ఎలాగో నేను మీకు చెప్తాను. సో ఇందాక నేను మీకు పచ్చిమిరపకాయ పచ్చడి అని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయ పచ్చడికి పోపు: ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, శనగపప్పు అవేం వేయకూడదండి. జస్ట్ ఆవాలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఇవి బాగా వేగాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి చట్నీ కాబట్టి, ప్లస్ పచ్చిమిరపకాయలు కూడా వేగాలి కాబట్టి ఈ మాత్రం నూనె పడుతుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు, ఇవి బాగా వేగాలండి. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అలాగే పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, ఇంకా టిఫిన్స్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకా వేరే ఎండు కారం ఏమీ వేయకూడదు. జస్ట్ ఈ పోపు, ఈ నువ్వులు, ఈ మెంతులు, ఆవాలది ఫ్లేవర్, ఈ ఎండుమిరపకాయల ఫ్లేవర్, ఈ పచ్చిమిరపకాయలు, ఆ ఉల్లిపాయలు, మనం వేసే చింతపండు, ఆ ఉప్పు, ఆ వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి మాత్రం. సూపర్ ఉంటుంది. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇంగువ లేనిదే అసలు ఏ పచ్చడి మనం చేయలేము. సో పచ్చడి కాబట్టి ఎక్కువ ఇంగువ పడుతుంది. ఆ మాత్రం వేయాలండి. ఈ మాత్రం వేయాలి. వేసేసాక అప్పుడు మీరు బంద్ చేసేయాలి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని చింతపండులో ఉడకబెడతామన్నమాట. సో ఇది బంద్ చేసేయాలి. నేను మళ్ళీ ఇది తీసేసాక నేను మీకు ఎలా చేయాలో నేను చెప్తాను. మళ్ళీ నూనె వేసానండి. ఇందాక మనం పోపుకు వేసుకున్నాం కదా, సో అది పోపుకి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు వేయాలి కాబట్టి పచ్చిమిరపకాయల కోసం నేనైతే చాలా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పావు కిలో కన్నా కొన్ని ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఉప్పు, కారాలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా వేగుతూ ఉండాలండి. ఇవి ఇలా వేగుతూ ఉండాలి. అలాగే వీటితో పాటే ఉల్లిపాయలు కూడా కొన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొన్ని పెద్ద పెద్ద ముక్కలు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ముక్కలు గ్రైండ్ అయిపోతాయి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా మనం తరిగి పెట్టేసుకోవచ్చు. ఒక స్పూన్, చిన్న స్పూన్తో పసుపు. ఎల్లో కలర్లో ఉంటుంది మంచిగా. పచ్చడి అయితే చాలా కలర్ఫుల్గా, గ్రీనిష్గా, ఎల్లోయిష్గా ఉంటుంది. ఎక్కువ నూనె మంచిగా వేసుకోండి. సో దట్ పచ్చిమిరపకాయలు అన్నీ వేగాలి కాబట్టి, ఉల్లిపాయలు అన్నీ వేగాలి కాబట్టి వేసుకోండి బాగా. ఇవి కొంచెం వేగాయి అన్నప్పుడు మనం చింతపండు వేసేయాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చింతపండులోనే మగ్గాలి. ఈ పచ్చిమిరపకాయలన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకే ఆకుకూర వేయక్కర్లేదు. జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ అయినా చేసుకోవచ్చు, లేదా కొత్తిమీర అయినా మనం చింతపండు వేసినప్పుడు వేసేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. సో ఇవి కూడా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు వేయాలి. ఒక స్పూన్, 1 స్పూన్ నేను ఉప్పు వేసేసాను. సో పచ్చడి కాబట్టి ఎక్కువ పడుతుంది. మీకు రుచికి తగినంతగా మీరు వేసుకోండి. ఇంకా ఎండు కారం అలాంటివి ఏం అవసరం లేదు. పడితే ఇంకొంచెం ఉప్పు పడుతుందేమో తప్ప మీకు రుచికి తగినంతగా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ నాకు కూడా తక్కువైతే నేను మళ్ళీ కావాలంటే నేను
వేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే నేను పెద్ద స్పూన్తో 1 స్పూన్ మాత్రం వేసేసాను కాబట్టి ఇంక నేను వేయను. సో అంతా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చింతపండు వేసేస్తాను. నేను పెద్ద నిమ్మకాయ అంటే చాలా పెద్ద, అంటే 2 నిమ్మకాయలు కలిస్తే ఎంత ఉంటుందో అంత నిమ్మకాయ, అన్ని నిమ్మకాయ 2 నిమ్మకాయలు కలిస్తే ఎంత ఉంటుందో అంత నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఆ నీళ్ళు ఇందులో పోసేయాలి. మీకు అదే చెప్పాను, మొత్తం ఈ పచ్చడి గట్టిగా ఉండదు, అలానే మరీ లూజ్గా ఉండదు, ఈ మాత్రం ఉంటుందన్నమాట. సో దట్ మనం ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ తినడానికి కలుపుకోవడానికి బాగుండాలి కదా. దోశల్లోకి కొంచెం మరీ లిక్విడిష్గా ఉండదు, మరీ అలానే గట్టిగా ఉండకుండా సెమీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది బాగా ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఈ చింతపండులో మగ్గాలి. సో మ్యాక్సిమం అన్నీ వేసేసుకున్నామండి, ఉప్పు కూడా వేసేసుకున్నాం. లాస్ట్లో మనం ఇంకా పోపు వేయించేసాను చూసారా, ఆ పోపులో మనం ఈ వెల్లుల్లిపాయలు వేసేసి ఇప్పుడు కొత్తిమీర ఇప్పుడు లాస్ట్లో ఒక్కసారి మరిగాక లాస్ట్లో మనం వేద్దాం. నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఇది మరిగాక మీకు చూపిస్తాను. చూసారండి, ఇలా పచ్చిమిరపకాయలన్నీ ఉల్లిపాయలతో బాగా మగ్గిపోతున్నాయి. ఈ చింతపండు రసంలో ఇవన్నీ మగ్గిపోవాలన్నమాట. సో దట్ ఈ పులుపు అంతా పచ్చిమిరపకాయలకు వెళ్ళిపోతుంది. మనం ఎక్కువ చింతపండు వేసాం కాబట్టి ఇన్ని నీళ్లు పోసినా అస్సలు పాడవదు చట్నీ. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదండి ఎలాగో. ఇంత టేస్టీగా ఉన్న పచ్చడిని మనం ఎలాగో 2-3 డేస్లోనే కానిచ్చేస్తాం. సో ప్రాబ్లం లేదు. ఎక్కడైనా చింతపండు గింజ వస్తే నేను తీసేస్తాలేండి, నేను గ్రైండ్ చేసేటప్పుడు తీసేస్తాను. సో ఇలా బాగా మరిగిపోవాలి. చూసారా ఎంత బాగా మరుగుతున్నాయో, అలా మరగాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసి పెట్టుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసేయాలి. ఈ కొత్తిమీర కూడా ఇందులోనే ఉడికిపోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, కొత్తిమీర బాగా మంచి వాసన వస్తుంది. చింతపండులో ఇవి అవుతుంటే చాలా మంచి వాసన వస్తుంది. సో ఇది ఒక 5 to 8 మినిట్స్ ఇలాగే ఈ నీళ్ళతోనే మగ్గాలి. సో ఇదంతా మళ్ళీ చల్లారిపోయాక నేను చట్నీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో పోపు అంతా చల్లారిపోయిందండి. ఈ పోపుని మిక్సీలో గ్రైండర్లో వేసేసాను. సో అలాగే వెల్లుల్లిపాయ ఒక ఫుల్ వెల్లుల్లిపాయ పాయలన్నీ తీసేసి ఇలా వేసేసాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాక ఇది బాగా కొంచెం మెత్తగా అయ్యాక అప్పుడు మనం ఆ ఉల్లిపాయలు, ఆ చింతపండుది, ఆ పచ్చిమిరపకాయలది వేసేసి చట్నీ అయిపోతుంది. సో మొత్తం చట్నీ అంతా ఇంకా అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మిక్సీలో నేను మాత్రం ఇందాక మనం వేయించుకున్న పోపు ఎక్స్ట్రా వేసింది ఏంటి అంటే వెల్లుల్లిపాయ, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ వేసేసాను. అంటే వెల్లుల్లిపాయ ఒలిచి అన్ని పాయలు వేసేసాను. అది వేసేసాక ఇది గ్రైండ్ అయ్యాక అంటే మెత్తగా అవుతుంది కదా, అప్పుడు మనం ఆ మిశ్రమం వేయాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు మిశ్రమం వేసేసి గ్రైండ్ చేయాలి. అది అయ్యాక నేను మీకు చూపిస్తాను ఏం చేయాలో. సో ఇలా పచ్చడి తయారవుతుందండి. నేను చెప్పాను కదా, పచ్చిమిరపకాయ పచ్చడి ఇలా తయారవుతుంది. మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను, ఉల్లిపాయలు ఇలా వేసేసి గార్నిష్ చేసేసుకోవాలి. అంటే మొత్తం కలిపేస్తాను అనుకోండి, ఇలా కలిపేస్తే మొత్తం మనం తినేటప్పుడు మన పంటి కిందకి పడుతూ ఉంటాయి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నిజంగా చెప్పాను కదా, మంచి yellowish కలర్లో వస్తుంది. చాలా చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బట్ డూ ట్రై ఇట్ అండి. చాలా నోరు ఊరిపోయే టెంప్టింగ్ చట్నీ ఇది, చాలా టెంప్టింగ్ చట్నీ, చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ వెరీ 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 టేస్ట్. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే. ఓకేనా అండి, బాయ్ అండి.